హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత. ఎపిసోడ్ 27. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ సీత నడుస్తూ నడుస్తూ ఒకరిని ఒకరు చూసి చూడనట్లు చూసుకుంటున్నారు. ఏంటి సీత అలా చూస్తున్నావు? ఏం లేదు బావా. చీర నాకు కట్టుకోవడం రాదు అంటే నేను కడతాను అంటున్నావేంటి? నీకు చీరలు కట్టడం కూడా వచ్చా? రాదే, బట్ ట్రై చేస్తాను. ఎలా ట్రై చేస్తావు బావా? అరచేతిలోనే ప్రపంచం ఉంది కదా. సెల్ ఫోన్ చూపిస్తూ నవ్వాడు రామ్. ఓహో, ఇంటర్నెట్లో చూసి ట్రై చేస్తానన్నావా? తాను కూడా నవ్వుతూ అడిగింది సీత. రూమ్కి వెళ్ళాక ట్రై చేద్దాం, ఓకేనా? నేనొద్దన్నా నువ్వు వినవు కదా. ఓకే బావా. సీత, ఆకలేస్తోందా నీకు ఇంకా? అవును బావా, చాలా చాలా ఆకలేస్తోంది. ఏమైనా తిందామా? అదేంటే, నీకు ఇంకా ఆకలి వేస్తోందా? ఎందుకలా అడిగావు? ఒసేయ్, మనం ఈ మ్యూజియం పార్క్ అని తిరుగుతున్నప్పటి నుంచి ఏదో ఒకటి తింటూనే ఉన్నాం కదా. తింటే ఏంటి బావా, ఎంత దూరం నడిచామో చూడు. పైగా పార్కులో చాలాసేపు ఆడాము, అరిగిపోయింది నాకు. క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అంటోంది సీత. ఓకే పద, టిఫిన్ చేద్దువు గాని, నవ్వుతూ అన్నాడు రామ్. రామ్ సీత ఇద్దరూ చేతులు పట్టుకునే రెస్టారెంట్ వైపు అడుగులు వేశారు. ఏం కావాలి సీత? మీల్స్ చెప్పనా? ఆహా, వద్దు బావా, బిర్యానీ తింటాను. ఓసేయ్, నైట్ టైం బిర్యానీ తింటావా? నాకు అలాంటివేమీ లేవు బావా, నువ్వు చెప్పు, నాకు ఆకలేస్తోంది. సరే నీ ఇష్టం. బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు రామ్. సర్వర్ సప్లై చేయగానే ఆకలిగా ఉందేమో గబగబా తింటోంది సీత. ఏ సీత, చిన్నగా తినవే. నాకు ఆకలేస్తోంది బావా. ఇంకొక ప్లేట్ చెప్పమంటావా? వద్దు, నాకు ఇది సరిపోతుంది. సీత తినడం చూసి నవ్వుతూ రామ్ అలాగే చూస్తున్నాడు. ఏంటి బావా నువ్వు కూడా తిను, ఆకలి వేయట్లేదా? లేదే, పొట్ట ఫుల్గా ఉంది. ఇద్దరూ రెస్టారెంట్ నుంచి బయటికి వచ్చారు. అప్పటికే కొంచెం చీకటి పడుతోంది. ఏంటి సార్, వెళ్దామా? ఇంకా చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి అన్నాడు ఫ్రూటీ. లేదు లేదు, రేపు మార్నింగ్ బయలుదేరతాము. మమ్మల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేసే అన్నాడు రామ్. అదేంటి బావా, అప్పుడే వెళ్ళిపోదామా? ఇంకేమీ చూడొద్దా అడిగింది సీత. రేపు చూద్దాంలే సీత, బాగా లేట్ అయింది కదా. సీతకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చెయ్యి పట్టుకుని కారులో కూర్చోపెట్టాడు. ఇద్దరూ రూమ్కి చేరుకున్నారు. రావడంతోనే రామ్ డోంట్ డిస్టర్బ్ బోర్డ్ పెట్టేసి, సీత ఫాస్ట్గా తీసేయి అని చెప్పాడు. సీతకేమీ అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నాడా అని అలాగే చూస్తోంది. రామ్ ఫోన్ తీసుకుని గిరిజన స్త్రీలు ఎలా శారీ కట్టుకుంటారో టైప్ చేసి ఫోన్లో చూస్తున్నాడు. ఏం చేస్తున్నావు బావా? ఏం తీయమంటున్నావు నన్ను? ఒసేయ్, చెప్పాను కదా, మర్చిపోయావా? రూమ్కి వచ్చాక చక్కగా చీర కడతాను అన్నాను కదా. ఇప్పుడే జస్ట్ వచ్చాము, కాసేపు ఆగు బావా. లేదు, ఇప్పటి నుంచి ట్రై చేస్తే ఇంకొక గంటకి గాని అవ్వదేమో. నువ్వులే, సరిగ్గా నిలబడు అంటూ కూర్చున్న సీతని పట్టుకుని పైకి లేపి చీర పిన్స్ తీసి బరబరా చీర లాగేస్తున్నాడు. వద్దు బావా, ఏం చేస్తున్నావు? చేతులు అడ్డు పెట్టుకుని అటువైపుకు తిరిగిపోతోంది సీత. ఉసే అరవకే అంటూ చీర లాగడం వల్ల గిరగిరా తిరుగుతున్న సీతని దగ్గరికి లాక్కుని నోరు మూసేశాడు రామ్. రామ్ ఒక్కసారిగా చీర లాగడం, అలా దగ్గరికి హత్తుకోవడం, నోరు మూసేయడం, ఇవన్నీ ఒక్క సెకండ్లో జరిగిపోవడంతో కంగారుగా అనిపించి రామ్ చేతిని ఒక్కసారిగా కొరికేసింది సీత. అబ్బా వసే మెంటల్, ఏమైందే నీకు, కొరుకుతున్నావు? మరి ఏం చేయను, నువ్వు అలా చీర లాగేస్తుంటే? నీ ఎంకమ్మ, నేను నీ మొగుడినే, లాగచ్చేం కాదు. మొగుడైతే మాత్రం అలా లాగుతారా? నాకు సిగ్గేయదు. ఒసే, ఇంకా సిగ్గేస్తోందా? మనం హనీమూన్కి వచ్చి 2 days అయిపోయింది. రాత్రంతా ఈ సిగ్గు ఎక్కడికి పోయింది? సీతని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు రామ్. ఛీ, నీకు అస్సలు సిగ్గులేదు బావా.
సిగ్గు బొగ్గు కపుల్స్ మధ్య ఎందుకే? అటువైపుకి తిరిగి నుంచుంటే నేనెలా చీర కట్టాలి? ఇటువైపుకి తిరుగుతావా లేదా? అన్నాడు రామ్. లే బావా, నేను తిరగను. నువ్వేమీ నాకు చీర కట్టక్కర్లేదు పో. ప్లీజ్ సీత, నాకు అలా చూడాలనిపిస్తుంది. అయినా నేను నిన్నేమైనా ఫ్యాషన్ డ్రెస్ వేసుకోమన్నానా? చీర నాకు నచ్చినట్లు కట్టుకోమని అడుగుతున్నాను. నీకు రాదు అన్నా కూడా నేనే కడతాను అంటున్నాను. ప్లీజే కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా అన్నాడు రామ్ రిక్వెస్ట్ చేస్తూ. నువ్వు నా మాట వినట్లేదు బావా, కోపంగా అంది సీత. ఇప్పుడేంటి, చీర కట్టుకోవా? సరేపో అంటూ తాను కొని తెచ్చిన చీరని అక్కడే పడేసి సీరియస్గా వెళ్ళి బెడ్ మీద పడుకున్నాడు రామ్. అప్పటి వరకు ఎంతో ప్రేమగా ఉన్న రామ్ ఒక్కసారిగా అలా కోప్పడి వెళ్ళిపోయి పడుకునేసరికి ఏమైందో అర్థం కాలేదు సీతకి. ఏంటి బావా, నా కోసం చీర కూడా కొన్నావా? చెప్పలేదు కదా? విసిరేసిన చీరని తీసి చూస్తూ అడిగింది. రామ్ కోపంగా అలా వెళ్ళిపోవడంతో సీతకేం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క మాట మాట్లాడట్లేదు రామ్. స్కర్ట్ బ్లౌజ్ తప్ప తన ఒంటి మీద ఏమీ లేవు. చేతులు అడ్డు పెట్టుకుని చిన్నగా రామ్ దగ్గరికి వచ్చి నుంచుని బావా బావా తట్టింది సీత చిన్నగా చేతులతో. వద్దన్నావు కదా, వదిలేయ్ సీరియస్గా అన్నాడు రామ్. అలా అని కాదు, లైట్స్ వేసి నీ ముందు నేను అలా నుంచోవాలంటే ఎందుకనో బావా సిగ్గేసింది. పోనీలేవే, వదిలేయ్ సీత, నేను చూడనులే. చీర కట్టుకుని వచ్చి నిద్రపో సీరియస్గానే అన్నాడు రామ్. బావా, నీకు చాలా కోపం వచ్చింది కదా? లేదులే, కోపం ఏమీ లేదు. అయినా నేను నా పెళ్ళాన్ని నా ఇష్టం వచ్చి చూడాలనుకోవడం కూడా తప్పేనేమో. అందుకు నీ పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది. కోపంగానే అంటున్నాడు రామ్. బావా, అంత కోపం వద్దు. సర్లే వచ్చి కట్టు. నేను కట్టను సీత, నీకు ఇష్టం లేకుండా నేనేం చేయను. ఏంటి బావా నీకు ఇంత కోపం? సడన్గా నువ్వు చీర లాగేసి నన్ను అలా చూస్తుంటే సిగ్గేసింది. మా అమ్మ ముందు కూడా నేను అలా నుంచోను తెలుసా? నీ ముందు అలా నుంచోవాలంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అయినా కొత్త కదరా, అర్థం చేసుకోవాలి కానీ ఇలా కోపం ఏమిటి? రిక్వెస్ట్గా అడిగింది సీత. అర్థం చేసుకున్నాను, అందుకే నీకు టైం ఇచ్చాను, బుజ్జగించాను, బ్రతిమలాడాను. ఆఖరికి నువ్వు నన్ను కొరికినా కూడా భరించాను కదే, ఇంకా ఏం చేయాలి? అదంతా టెన్షన్లో జరిగింది బావా, భయమేసి కొరికేశాను. సర్లే, ఆ చేతులు తీసేసి సరిగ్గా నుంచో. రామ్ అలా చూస్తూ అంత స్ట్రిక్ట్గా చెప్తూ ఉండడంతో వాళ్ళ మధ్య గొడవ రాకూడదు అనుకుంటూ చేతులు అడ్డు తీసి కళ్ళు మూసుకుంది. ఓసేయ్, మనిద్దరం ఒక్కటిగా మారిపోయాం సీత. ఇంకా నీకు ఇంత భయమైతే ఎలా చెప్పు? ఎందుకు అన్ని చెమటలు పడుతున్నాయి? నేను నిన్ను ఏమీ చెయ్యను, నువ్వు అస్సలు కంగారు పడద్దు. ఫస్ట్ నుంచి ఈ లైట్స్లోనే ప్రాక్టీస్ చేసి ఉంటే బాగుండేదేమో. బావా లైట్ ఆఫ్ చేయి, బావా లైట్ ఆఫ్ చేయి అని నువ్వు అనడం, నేను లైట్ ఆఫ్ చేయడం. అందుకనే నీకిప్పుడు నేను లైట్స్లో చూస్తుంటే సిగ్గనిపిస్తోంది. సీతని ఒక్కసారిగా గుండెలకు హత్తుకుని బుగ్గ మీద ముద్దు పెట్టాడు రామ్. అబ్బా బావా, నీ మీసాలు గుచ్చుకుంటున్నాయి. నీ బుగ్గలు మరీ అంత మెత్తగా ఉన్నాయి సీత, అందుకే గుచ్చుకుంటున్నాయి నవ్వాడు రామ్. అమ్మయ్యా, నవ్వావు, ఇది చాలు. నువ్వు కోపంగా ఉంటే చూడలేం బావా, రామ్ కళ్ళల్లోకి చూస్తూ అంది సీత. ఓకే, నువ్వు స్ట్రైట్గా నుంచో, నేను చీర కడతాను. ఫోన్లో చూస్తూ చీర ఎలా కట్టాలో ట్రై చేస్తున్నాడు రామ్. బావా, నాకు కితకితలు వస్తున్నాయి అంటూ తెగ తిరిగిపోతోంది సీత. రామ్ చేతి వేళ్ళు తన నడుముకి తగులుతుంటే, ఒసేయ్ కదలకుండా నుంచో, అలా ఎగిరితే ఎలాగా? బావా, నువ్వు చీర కట్టడం ఏమో కానీ నడుముకి కితకితలు పెడుతున్నావు. అరే, చీర కడుతున్నప్పుడు నడుముకి చేతివేళ్ళు తగులుతాయి కదా సీత, కొంచెం కోఆపరేట్ చేయవే బాబు. రామ్ చీర కడుతూ కడుతూ కావాలని సీత నడుము మీద చిన్న ముద్దు పెట్టాడు. ఆ అని అరుస్తూ రామ్ మీసాలు నడుముకి గుచ్చుకోవడంతో ఉలిక్కిపడి రామ్ తల మీద మొట్టికాయ వేసింది సీత. ఒసేయ్, నువ్వు నన్ను కొట్టేస్తున్నావు. కొట్టరా మరి, నువ్వు అలా ముద్దులు పెడుతుంటే? తప్పేమిటి? నువ్వు నా పెళ్ళానివి, నా ఇష్టం. అయితే నేను కూడా మీ పొట్ట మీద బుర్రు అని ఊదుతాను. బెడ్ మీద పడుకోండి అంది సీత. ఏం మాట్లాడుతున్నావు సీత? అలా అబ్బాయిలకు చెయ్యకూడదు. ఆహా,
ఎవరు చెప్పారు? అలా ఏం లేదు. అబ్బాయిలకైనా చెయ్యొచ్చు. మీరు మాత్రం ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తారు. అమ్మాయిలు మాత్రం సైలెంట్‌గా, క్వైట్‌గా ఉంటూ మీరేం చేసినా యాక్సెప్ట్ చేయాలా? తిరిగి ఏమీ చేయకూడదా? ఎందుకు చేయకూడదు? ముద్దులు ఎన్నైనా వడ్డీతో సహా తీసేసుకుంటాను. ఇస్తావా? మీరు మాట మార్చేసి వేరే టాపిక్‌లోకి తీసుకువెళ్ళిపోతున్నారు. మర్యాదగా బెడ్ మీద పడుకోండి. నోరు ముయ్యవే. నాకు కితకితలొస్తాయి. నా వల్ల కాదు నవ్వుతూ అన్నాడు రామ్. అబ్బా ఛా! ఇదే మాట నేను చెప్తే నా వల్ల కాదు బావా అంటే వింటావా? నేను కూడా వినను. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ పొట్ట మీద బ్రు అని ఊదుతాను. ఎహే! అసలు నేను నిద్రపోతే కదా! డోంట్ డిస్టర్బ్ బోర్డ్ కూడా పెట్టేశాను. నైటంతా జాగారమే. సీతని మరింత హత్తుకుంటూ సీత ఏదో మాట్లాడుతుంటే మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పెదవులందుకున్నాడు రామ్. బ్రీత్ అవుట్ అయిపోతూ ఉండడంతో రామ్ని దూరంగా తోసేసి, అబ్బా ఏంటి ముద్దుతోనే చంపేస్తావా నన్ను? ఏం చేయను? మార్నింగ్ నుంచి ఒక్క ముద్దు కూడా తీసుకోలేదు సీత. బావా ఇంకా చాలు ఆపు. అయినా నువ్వు చీర కడుతూ కడుతూ ఏంటి మూడొచ్చేసిందా నీకు? మధ్యలోనే ఆపేసి ముద్దులు పెట్టేస్తున్నావు. చూడు ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి కట్టాలి, మొత్తం ఊడిపోయింది అంది సీత తనని తాను చూసుకుంటూ. నేను కావాలనే లేటుగా కడుతున్నాను. ఇప్పుడు ఒక్కసారి నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో. మొదట అస్సలు నా ముందు నువ్వు ఇలా నుంచోవడానికి చాలా చాలా సిగ్గుపడిపోయావు. ఇప్పుడు బాగానే నుంచుంటున్నావు అని రామ్ అనగానే అప్పుడు తనని తాను గమనించింది సీత. తన చేతులు రెండు తన నడుం మీద ఉన్నాయి. ఏమాత్రం బిడియం లేకుండా స్ట్రైట్గా నుంచుని రామ్తో మాట్లాడుతోంది. రామ్ తన వైపే చూస్తున్నాడు. మళ్ళీ ఒక్కసారిగా సిగ్గు ముంచుకు వచ్చి కింద పడి ఉన్న చీరను తీసి తన గుండెలకు అడ్డు పెట్టుకుని, చిచి పో బావా, అసలు నా బిహేవియర్ ఏంటి ఇలా మారిపోతోంది? ఏదో అయిపోతోంది అంది సీత. నేనెక్కడికి పోతానే అంటూ సీత చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని, సరిగ్గా కూర్చో. అయినా నేను నిన్ను చూసేశానులే అన్నాడు రొమాంటిక్గా చూస్తూ. సీత బుగ్గలు సిగ్గుతో ఎర్రబడిపోతున్నాయి. తన చేతిలో చీర తీసి చిన్నగా కట్టడం స్టార్ట్ చేశాడు. కితకితలు వస్తున్నాయి అంటూ ఎగురుతూ ఎగురుతూ అస్సలు కోఆపరేట్ చేయట్లేదు సీత. దాదాపు గంటన్నర పట్టింది సీతకి చక్కగా చీర కట్టేసేసరికి. ఆహా సీత, ఏమైనా ఉన్నావా? సూపర్ అంటే సూపర్ ఉన్నావే నా మరదలు పిల్ల. ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా అంటూ రామ్ తన ఫోన్లో 2-3 సెల్ఫీలు తీసుకున్నాడు. అవునా బావా, అంత బాగున్నానా అంటూ తనని తాను అద్దంలో చూసుకుంది సీత. పిక్కల పై వరకు కట్టిన చీర ఎదర పవిటంతా వేసి అచ్చం గిరిజన స్త్రీలాగా కట్టాడు. బాబోయ్, అసలు ఇది నేనేనా బావా? ఎలా ఉన్నానో. అయినా చీరేంట్రా ఇంత పైకి కట్టావు? అస్సలు బాగోలేదు. కిందకి లాక్కుంటోంది చీరని సీత. ఏయ్ ఏమీ కాదు, చాలా చాలా అందంగా ఉన్నావు. అయినా ఆడవాళ్ళందరినీ చీరల్లో చూడాలి సీత. సంప్రదాయానికి సంప్రదాయంగాను ఏ ఏ ప్లేసుల్లో చూస్తే మగవారికి ఆకర్షణ కలుగుతుందో అలా డిజైన్ చేయబడిన డ్రెస్సే చీర. ఏ పని చేసినా చీరలో ఆడవాళ్ళు ఎంతో అందంగా కనిపిస్తారు. నువ్వైతే మరీ ముద్దొచ్చేస్తుంటావు అంటూ ఒక్కసారిగా తనని ఎత్తుకుని గిరగిరా తిప్పాడు రామ్. బావా, ఏమిటి కళ్ళు తిరుగుతున్నాయి, ఆపు. సీతని అలాగే ఎత్తుకుని తీసుకువెళ్ళి బెడ్ మీద పడేశాడు. తన పక్కనే పడుకుని సీతని తన వైపుకు తిప్పుకుని, సీత, నువ్వు నేను ఇంత దగ్గర అవుతామని, మన మధ్య ఇంత ప్రేమ పుడుతుందని నేను అస్సలు అనుకోలేదు. అవును బావా, నేను కూడా. నువ్వు నా దగ్గర పెళ్లి ప్రపోజల్ తీసుకువచ్చి రూమ్లో నీ ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు సీత, బయట మాత్రం నా భార్యలాగా నటించు చాలు అని నువ్వు అన్నప్పుడు నేనెంత ఏడ్చానో. నీ నుంచి ప్రేమని కోరుకున్నాను, కానీ నువ్వు నా నుంచి నటన అడుగుతుంటే తట్టుకోలేకపోయాను. జీవితాంతం నటించాలనే ఆలోచన చాలా భయం వేసింది. అందుకే ఆ మర్నాడు నీకు చెప్పేశాను, నా వల్ల కాదు, పెళ్లి చేసుకుంటే నిజంగానే భార్యగా స్వీకరించాలి అని. సీత కళ్ళల్లో కన్నీళ్ళు జలజలా రాలాయి. ఏయ్ సీత, ఏడుస్తున్నావా? అప్పుడు నేను ఇంతలాగా ఆలోచించలేదే. నీ ప్రేమని గుర్తించడానికి కొంచెం టైం పట్టింది. జానకి చనిపోవడంతోనే నా మైండ్లో పెళ్ళి అనే ఆలోచన డిలీట్ అయిపోయింది. పెళ్ళి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. కానీ ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చి ఒక రేంజ్లో లెక్చర్ ఇచ్చిన తర్వాత
తల్లిదండ్రుల గురించి ఆలోచించాలనిపించింది. గుడిలో దేవుడు ముందు, బావా నటించడం నా వల్ల కాదు, నువ్వు ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించు, నా మెడలో తాళి కడితే మనస్ఫూర్తిగా కట్టు బావా, నువ్వు నా భర్తగా నాకు అన్ని సుఖాలు అందించాలి అని నువ్వు అన్న రోజు నేను నీ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఒక ఆడపిల్లని ఎమోషనలీ ఒక ట్రోమాకి క్రియేట్ చేసి పెళ్లి చేసుకుని తనకి ఏ సుఖము అందించకుండా జీవితాంతం దూరంగా ఉంచడం ఎంత పెద్ద శిక్ష. నీతో నేను ముందు అలా మాట్లాడినందుకు తర్వాత చాలా గిల్టీ ఫీల్ అయ్యాను. నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను ఒక భర్తగా నీకు అన్ని సుఖాలు అందించాలి అని. కానీ మన తొలి రాత్రి నేను నీ దగ్గరికి రాలేకపోయాను సీత. చాలా టైం పట్టింది నాకు. జానకి గుర్తుకొస్తూనే ఉండేది. ఏ రోజుకి ఆ రోజు సీత నాకు కొంచెం టైం కావాలి అని నిద్రపోయినట్లు నటించాను. కానీ నేను అస్సలు నిద్రపోలేదు సీత. నిన్ను అబ్జర్వ్ చేశాను. చాలాసేపు ఏడ్చావు, చన్నీళ్లతో స్నానం చేశావు, చాలాసేపు మెడిటేషన్ కూడా చేసేదానివి. ఒక డాక్టర్గా నాకు తెలుసు హ్యూమన్ ఫీలింగ్స్ గురించి. నీ వయసు, ఆలోచనలు, మన మధ్య అలాంటి రొమాంటిక్ సిచ్యువేషన్ జరుగుతుంది అని ఆల్రెడీ నువ్వు మెంటల్గా ప్రిపేర్ అయిపోయి గదిలోకి వచ్చేదానివి. నేనేమో అర్థం చేసుకునేవాడిని కాదు. ఆ రోజు నేను నిన్ను కనీసం ఫ్రెండ్లీగా మాట్లాడి కొంచెం టైం కావాలని అడిగినా బాగుండేది. అలా కాకుండా నా వల్ల కాదు, లీవ్ ఇట్ అంటూ కొంచెం రూడ్గా బిహేవ్ చేశాను. కానీ తర్వాత నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను సీత. నిన్ను అలా ఏడిపించడం చాలా పెద్ద తప్పనిపించింది. అందుకనే నన్ను నేను పూర్తిగా మార్చుకున్నాను, నీపై ప్రేమని పెంచుకున్నాను. ఆ మర్నాడు నేను కూడా అందుకు ప్రిపేర్ అయ్యే రూమ్లోకి వచ్చాను. కానీ ఆ రోజు విచిత్రంగా నువ్వే నన్ను దూరం పెట్టావు. నీలాగే నేను కూడా అస్సలు నిద్ర పట్టక పిచ్చెక్కినట్లు అయిపోయేది. నువ్వు చేసినట్లే నేను కూడా స్నానాలు చేశాను. మన మధ్య దూరం తగ్గడానికి నేను ట్రై చేశాను. కానీ అసలు మన ఇంట్లో మన కలయిక గగనంగా మారిపోయింది. ఏదో ఒక డిస్టర్బెన్స్. నెల రోజుల్లో మనం ఒక్కరోజు మాత్రమే కలిశాము. ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇలాగా అరకులో నీ అందాలను ఆస్వాదించే అదృష్టం కలిగింది. సీతని దగ్గరికి హత్తుకుంటూ అన్నాడు రామ్. రామ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది సీత. బావా, నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎంత ఇష్టమో, నీకోసం ఏదైనా చేయాలనిపించే అంత ఇష్టం. కానీ నాపై నీకు అలాంటి ఇష్టం లేదని తెలిసి తట్టుకోలేక పిచ్చిదాన్ని అయిపోయాను బావా. రికవరీ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఎలాగైతేనే ఈరోజు నీ పక్కన నీ భార్యగా నీ పొందు అనుభవిస్తున్నాను. బావా, నువ్వు నన్ను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసావు కదా, అది చాలు బావా నాకు అంటూ రామ్ గుండెల మీద తలవాల్చింది సీత. పిచ్చి సీత, నీ మెడలో 3 ముళ్ళు వేసిన రోజే జానకి ప్లేస్కి నువ్వు వచ్చేసావు. మనస్ఫూర్తిగా ఆ రోజే నేను నిన్ను భార్యగా స్వీకరించాను. అందుకనే నీతో నేను ఇంత క్లోజ్గా ఉండగలుగుతున్నాను అంటూ సీత కళ్ళల్లో తిరుగుతున్న కన్నీళ్లను చూసి తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోతూ అరకు మొత్తం తిరిగి ఉండడం వల్ల నీరసంగా ఉండి అలా మాట్లాడుకుంటూనే చిన్నగా నిద్రలోకి జారుకున్నారు. సరిగ్గా అర్ధరాత్రి సమయం. గొంతు ఎండిపోతున్నట్లు అనిపించడంతో వాటర్ తాగుదామని చిన్నగా నిద్రలేచింది సీత. వాటర్ తాగి తిరిగి వచ్చి నిద్రపోదామంటే డైరీ గుర్తుకొచ్చింది. రామ్ మంచి నిద్రలో ఉన్నాడా లేదా అని ఒక్కసారి అబ్జర్వ్ చేసింది. అతనికి అస్సలు స్పృహ లేదు అని కన్ఫర్మ్ చేసుకుని ఆలోచనలో పడింది. అసలు జానకి ఆ రోజు ఎందుకు ఏడ్చి ఉంటుంది? బావకి తన బాధ ఏంటో చెప్పి ఉంటుంది అనుకుంటూ డైరీ తీసి మళ్ళీ చదవడం స్టార్ట్ చేసింది సీత. వీళ్ళ అల్లరి ప్రేమ కథలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.